యుద్ధంలో ప్రజలే కాదు, పశువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏడాదిగా సాగుతున్న యుద్ధంలో 42,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక అనేక మందికి వ్యవసాయం, పశుపోషణే జీవనాధారం కాగా యుద్ధం కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షిపణి దాడులతో వేల సంఖ్యలో తమ పశువులను కోల్పోతుండటంతో వారి జీవనోపాధికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఐరాసాకు చెందిన FOA సహాయం అందిస్తున్న అవి సరిపోకపోవడంతో పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏడాదికి పైగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. హమాస్ను పూర్తిగా అంతం చేసి బందీలను విడిపించే వరకు యుద్ధం కొనసాగిస్తామని IDF ప్రకటించింది. దీంతో యుద్ధం కారణంగా అనేక మంది రైతులు, పశుపోషకుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. స్థానికంగా ఆహార ఉత్పత్తి సైతం తగ్గిపోవడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86% జనాభా అంటే దాదాపు 18.4 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. FOA శాటిలైట్ డేటా ప్రకారం గాజాలోని పంట భూముల్లో 2/3 భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15,000కు పైగా పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25,000 గొర్రెలు, 3,000 మేకలు మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34,000 కోళ్లు మాత్రమే మిగిలాయి. భయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకులు కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగంలోకి వలస వెళ్లిపోతున్నారు. అనేక కుటుంబాలు తమ దగ్గరున్న పశువుల్లో సగానికి పైగా వాటిని కోల్పోయారు. యుద్ధకాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. తమకు 40కి పైగా పశువులు ఉండేవని, ఇప్పుడు 20 కంటే తక్కువే మిగిలాయని సెంట్రల్ గాజా స్ట్రిప్లోని పశుపోషకులు తెలిపారు. ఈ నష్టాలు వారి కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ మాకు పశువుల మేతను అందించినా చాలా సహాయం చేసిందని వారు తెలిపారు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయని, ఆరోగ్యంగా ఉన్నాయని అన్నారు. FAO అందించిన వెటర్నరీ కిట్ కూడా తమకు చాలా సహాయపడిందని, విటమిన్లతో కూడిన దాణాలతో పాటు దోమలు, ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్లో ఉన్నాయని, జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నామని తెలిపారు. భద్రతా ప్రమాణ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్ బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశుపోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు FAO పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమి సంహారకాలు, సాల్ట్ బ్లాక్లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించింది. వాస్తవానికి అనేక మంది పశు పోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తమ జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని వారు కోరుతున్నారు. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో తమ కుటుంబానికి ఆహారం, పశువుల మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెల గాజా స్ట్రిప్లోకి తెప్పించుకునేవారు. FAO, బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయడంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్సెంట్రేట్, గ్రీన్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్లు, ఎనర్జీ బ్లాక్లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని FAO చెబుతోంది. గాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68% అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని FAO ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా
మే నాటికి అది 57% పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయలు పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనమయ్యాయి. 1188 వ్యవసాయ బావులు దెబ్బతినగా 578 హెక్టార్లలోని గ్రీన్ హౌసులు నేలమట్టమైనట్లు అంచనా.